అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. శుక్రవారము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అదే రోజు లక్ష్మీ జయంతి రావడం ఎంతో విశేషం. లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించిన రోజు, ఇంకా హోలీ పండుగ, పౌర్ణమి, శుక్రవారము, లక్ష్మీ జయంతి, ఇలా అన్నీ ఒకేసారి కలిసి వచ్చిన చాలా విశేషమైన పర్వదినం. వీడియో చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరులు కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మి పాలకడల నుంచి ఉద్భవించిన రోజున ఆ శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఎలాంటి లోటు లేకుండా ఉంచుతుంది ఆ అమ్మ. మనము సంపాదించిన డబ్బు మన అవసరాలకు ఉపయోగపడి మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి నిలకడగా కూర్చోవాలి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే లక్ష్మీదేవికి మనం పూజ చేసి ప్రసన్నం చేసుకోవాలి. ఆ తల్లి కరుణ మనపై ఉంటే సౌభాగ్యము, సంతానము, ఆరోగ్యము, పేరు ప్రతిష్టలు అన్నీ లభిస్తాయి. లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి ఎలా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, ఈ పూజ ఎవ్వరు చేయాలి, ఏ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. శుక్రవారము హోలీ పండుగ రోజు, అమ్మవారి పుట్టినరోజు. ఈ రోజు అమ్మవారికి క్షీరదీపం పెడితే చాలా మంచిది. అమ్మవారు క్షీర సముద్రంలో పుట్టింది కావున ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ హోలీ పండుగ, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి నాడే లక్ష్మీ జయంతి జరుపుకుంటాము. అమ్మ పాల్గొన పౌర్ణమి రోజు పుట్టారని, దీపావళి అమావాస్య నాడు పుట్టారని రకరకాల పురాణ కథలలో వింటూ ఉంటాము. అయితే ఇంతకీ అమ్మవారు ఏ రోజు పుట్టారనే సందేహం మనకు కలుగుతుంది. అమ్మ ఒక్కో కల్పంలో ఒక్కో రోజు జన్మించారని, అందుకే అమ్మవారిని ఇన్ని తిథుల్లో పూజించుకుంటాము. 2025లో లక్ష్మీ జయంతి, హోలీ పండుగ, శుక్రవారం ఇవన్నీ కూడా ఏ రోజు వచ్చాయి, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2025లో పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీన గురువారం ఉదయము 10:15 ప్రారంభమై మార్చి 14వ తేదీ శుక్రవారం ఉదయము 11:25 ముగియనున్నది. అన్ని పండుగలు సూర్యోదయ తిథి ప్రకారం జరుపుకుంటాము కాబట్టి హోలీ పండుగ శుక్రవారం జరుపుకుంటాము. కానీ పౌర్ణమి అమ్మవారి పూజలు రాత్రి సమయంలో చేసుకుంటాము. మనము లలితాదేవికి పౌర్ణమి రాత్రి వేళలో, పౌర్ణమి గడియలలో లలితా పారాయణ చదివి, ఆరుబయట పండు వెన్నెలలో పాలను పెట్టి చంద్రునికి నివేదన చేసి లలితా పారాయణం చేసుకుని ఆ పాలను అమ్మవారికి నివేదించి మనం మన ఇంటిల్లిపాది స్వీకరిస్తాము. లక్ష్మీ పూజ చేసుకోవాలి అంటే శుక్రవారం ఉదయము 11:20 లోపే చేసుకుంటే చాలా మంచిది. లలితాదేవి పూజకు గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత చంద్రుడు వచ్చాక చేసుకుంటే మంచిది. ఇక హోలీ పండుగ రోజు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు, గుమ్మాలు శుభ్రం చేసుకొని గడపను అలంకరించి గుమ్మం ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి 2 దీపాలు పెట్టి పూలతో గడపను అలంకరించితే లక్ష్మీదేవి తప్పక మన గడపలోనికి వస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి పూజ చేయాలంటే ముందుగా లక్ష్మీదేవి పటంను తీసుకొని చక్కగా పూలతో అలంకరించి, ఒకవేళ విగ్రహం ఉంటే గనక పాలతో అమ్మకు అభిషేకం చేసి అమ్మకు ఎర్రని పూలతో, తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పరవన్నం నైవేద్యం చేసి పెట్టవచ్చు. లేదంటే పాలు, తేనె నివేదించవచ్చు. లేదంటే వడపప్పు, పానకం, చలిమిడి నివేదించవచ్చు. లక్ష్మీ కరుణ అంటే ఒక్క డబ్బొక్కటే కాదండి. ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలన్నా, పిల్లలు చక్కగా చదువుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, 3 పూటలు భోజనం చేయాలన్నా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరగాలన్నా ఇవన్నీ లక్ష్మీదేవి దయ ఉంటేనే సాధ్యమవుతాయి. అమ్మ దయ ఉంటే మన జీవితంలో సుఖ సంతోషాలకు ఎలాంటి లోటుండదండి. అయితే ఈ లక్ష్మీ జయంతి రోజున అందరం అమ్మకు పూజ చేసి అమ్మ దయకు పాత్రులమవుదామండి. పూజ ఎలా చేయాలి అని ఏమీ బాధపడనవసరం లేదు. మనకు ఉన్న దాంట్లో శుచి, శుభ్రత పాటిస్తూ అమ్మకు మన మనసునే నివేదనగా సమర్పించి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటే అమ్మ తప్పక మనపై కరుణ చూపుతుంది. ఇక అమ్మ పూజ విషయానికి వస్తే అమ్మవారికి ఇష్టమైన పద్మం ముగ్గులు గాని, అష్టదళ ముగ్గులు గాని, కుబేర ముగ్గులు గాని, ఐశ్వర్య ముగ్గులు గాని ఇలా ఏదో ఒక ముగ్గు వేసి
ఆ ముగ్గుపై పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠంపై అమ్మను కూర్చోబెట్టాలి. లేదంటే విష్ణుమూర్తి సమేతంగా ఉన్న లక్ష్మీదేవికి పూజ చేస్తే మరీ మంచిది. స్వామివారు ఎక్కడుంటే అమ్మ అక్కడే కొలువై ఉంటుంది కాబట్టి ఇక అమ్మకు 2 నెయ్యి దీపాలు కానీ లేదంటే నువ్వుల నూనెతో 2 దీపాలు కానీ వెలిగించి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రము, కనకదార స్తోత్రము, ఇలా ఏది వీలైతే అది అన్నీ చదవలేకపోతే ఏదో ఒక్కటి అయినా చదువుతూ అమ్మకు ఒక్కొక్క పువ్వును సమర్పిస్తూ పూజ చేయాలి. పూలు అందుబాటులో లేవండి అనుకుంటే అక్షంతలు సమర్పిస్తూ కూడా అమ్మకు పూజ చేసుకోవచ్చు. అమ్మకు అన్నీ తెలుసు మనకు ఏమి ఉన్నాయి ఏమీ లేవు అని. అందుకే మనకు ఉన్న దాంట్లో ఏది ఉంటే అది అమ్మకు సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మకు పూజ చేస్తే అమ్మ కరుణ తప్పక మనపై ఉంటుంది. పౌర్ణమి వేళ నిండు పౌర్ణిమ రోజు అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అలా చేసుకోవాలి అంటే గురువారం సాయంత్రం వేళలో ఈ పూజ చేసుకోవాలి. గురువారం వీలు కాకపోతే శుక్రవారము ఉదయం 11:30 లోపు పూజ చేసుకోవాలి. కామాక్షి దీపం ఉంటే అమ్మకు తప్పకుండా పెట్టుకోండి. అమ్మకు ఇష్టమైన మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ, చిట్టి గాజులు కానీ, కాయిన్స్ కానీ, తామర గింజలు కానీ, గురువింద గింజలు కానీ, ఇలా ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమీ లేవండి అనుకుంటే అమ్మవారికి పువ్వులతో, కుంకుమతో, ఎర్రని అక్షంతలతో పూజించవచ్చు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు నాకు రావండి అనుకుంటే ఓం లక్ష్మీ దేవ్యే నమః అని కానీ, ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు అనుకుంటూ పూజ చేస్తే చాలా మంచిదండి. 13వ తేదీన పూజ చేసుకునే వాళ్ళు చంద్రునికి పూజ చేసి పాలు నైవేద్యంగా పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇక 14వ తేదీన పూజ చేసుకునే వాళ్ళు రాత్రి వేళలో పౌర్ణమి గడియలు ఉండవు కాబట్టి శుక్రవారం ఉదయం వేళలో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అమ్మకు పాలతో చేసిన క్షీరాన్నము, పరవన్నము లేదా పాలలో ఇలాచి, బెల్లం వేసి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా మనకు లభించిన ఏ పండ్లైనా నైవేద్యంగా పెట్టవచ్చండి. అమ్మకు తాంబూలం సమర్పించి ధూపం వేయాలి. ధూపం వేస్తే అమ్మకు చాలా ఇష్టమట. అమ్మకు కర్పూర నీరాజనం చూపించి అమ్మవారి పాదాలపై అక్షంతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకుని మన కష్టాలు, మన మనసులోని బాధలు, కోరికలు అమ్మకు చెప్పుకోవాలి. అమ్మవారు మన మాటలు వింటుంది, మన సమస్యలు తీరుస్తుంది. అమ్మవారికి పూజ చేసి కుంకుమ నుదుట ధారణ చేయాలి. అమ్మవారికి పూజ చేసిన కుంకుమను తీసుకుని మన నుదుట ధారణ చేయాలి. అమ్మకు సమర్పించిన పూలను మన తలలో పెట్టుకోవాలి. లక్ష్మీ జయంతి రోజున అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై తప్పకుండా ఉంటాయి. గురువారం పూజ చేసిన, శుక్రవారం పూజ చేసిన, పీఠం వేసి పూజ చేస్తే పీఠాన్ని కదిలించకూడదు. శనివారం మాత్రమే పీఠాన్ని కదిలించాలి. పూజా మందిరంలో పెట్టిన వారికి ఇవన్నీ ఏమి వర్తించవు. ఈ విధంగా మనందరము లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మ కృపకు పాత్రలమవుదాము. ఓం లక్ష్మీ దేవ్యే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.